ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. కీర్తనలు 102:13 దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. సో అక్కడ మనము 13వ చదివినట్లయితే, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలం వచ్చెను. నిర్ణయ కాలమే వచ్చెను. సో మన యందు దేవుడు కరుణించే దేవుడు, మన యందు ఆయన దయ చూపించేటువంటి దేవుడు. సో నిర్ణయ కాలంలో దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన విధానంలో మన ఎడల ఆయన జాలి చూపించేటువంటి దేవుడు అనమాట. సో ఈ కీర్తనలు మనము చదివినట్లయితే, దావీదు తాను దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర అని మనం ఇక్కడ చదవగలం. ఈ కీర్తన అంతా కూడా చాలా భయంకరమైన పరిస్థితులు గుండా తను వెళ్ళినట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం అన్నమాట. సో ఇక్కడ మన వాక్యంలో చదివినట్లయితే, నా మూల్గుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పైడి కంటి వలె నున్నాను, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నున్నాను, దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను, నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. సో మనము ఈ వచనాలన్నీ చదివినట్లయితే చాలా భయంకరమైన అవమానకరమైన పరిస్థితుల గుండా నిందల గుండా తను వెళ్ళినట్లుగా మనము వాక్యాన్ని బట్టి గ్రహించగలం. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నేనున్నాను. ఎలాంటి ఆశ్రయం లేని పరిస్థితులు, తన మూల్గుల శబ్దం వలన నా ఎముకలు నా దేహం నాకు అంటుకొని పోయినవి. ఎలాంటి పరిస్థితుల గుండా దావీదు వెళ్తున్నాడో మనం వాక్యాన్ని బట్టి గ్రహించగలం. ఉదయకాలం నీవు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో, అలాంటి పరిస్థితులను బట్టి బాధపడుతున్నావేమో. నా ఎడల దయ చూపే వాళ్ళు ఎవరు, నన్ను కరుణించే వాళ్ళు ఎవరు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు, నా జీవితంలో ఇంకెప్పుడు నాకు ఈ విముక్తి కలుగుతుంది, ఇంకెంతకాలం ఈ ఒంటరితనం, ఇంకెంతకాలం ఈ నింద, ఇంకెంతకాలం ఈ అవమానకరమైన పరిస్థితులు, ఇంకెంతకాలం నేను ఈ బందీ గృహం లాంటి పరిస్థితులు అనుభవించాలని ఉదయకాలం నీవు కూడా బాధపడుతున్నావేమో. దావీదును విమోచించిన దేవుడు, దావీదుకు విముక్తిని కలిగించినటువంటి దేవుడు, సో మనల్ని కూడా కరుణించడానికి, మన మీద దయ చూపడానికి దేవుని యొక్క నిర్ణయ కాలమే వచ్చినది. అందుకే ఉదయకాలం దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. యెషయా గ్రంథం 30:18 చదివితే, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. సో మన యందు ఆయన దయ చూపే దేవుడు. అందుకే మన యందు దయ చూపాలనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనకున్న ఆ పరీక్ష పరిశోధనలను బట్టి మనము వెయిట్ చేయడానికి ఇష్టపడం. అయితే దేవుడు మన యొక్క స్వభావాన్ని అబ్జర్వ్ చేసేటప్పుడు మనము అనేక విషయాల్లో దేవుడు ఎప్పుడు చేస్తాడు అని ప్రశ్నార్థకంగానే ఉంటాం. కానీ అయితే దేవుని కోసం మనం సహనంతో ఓపికతో మనం కనిపెట్టుకోలేం. అందుకే ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. సో మన యందు దయ చూపాలని దేవుడు ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలవబడి ఉన్నాడు. రూతు గ్రంథం 1:8 చదివితే, యెహోవా మీ ఎడల దయ చూపును గాక. సో ఈ మాటలు నయోమి తన కోడలతో ఈ మాటలు సెలవిచ్చిందనమాట. రూతు ఓర్పతో యెహోవా మీ ఎడల దయ చూపును గాక. సో అలానే రూతు ఈ మాట ఎందు నమ్మిక ఇచ్చింది, తన అత్తను విడిచిపెట్టలేదు. సో సమయం ఆలస్యమైన రూతు యొక్క జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన విషయాలు మనం చదవగలం కదా. దేవుని యొక్క వంశావళిలోనికి రూతు చేర్చబడినట్లుగా మన వాక్యంలో చదవగలం. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు ఆమె ఎడల అనుగ్రహమును పుట్టిస్తూ వచ్చాడు. ఉదయకాలం దేవుడు మన ఎడల కూడా ఆయన అనుగ్రహకారైన దేవుడు, మన యందు ఆయన దయ చూపే దేవుడు. సో మనకు దయ చూపాలనే ఆలస్యం చేస్తున్నటువంటి దేవుడు. సో నీకున్న పరిస్థితులను బట్టి నీకు ఓపిక లేక, సహనం లేక,
సో ఈ ఆలస్యం అవుతున్నప్పుడు దేవుని మీద మనం సనగడము, దేవుని మీద దేవుని నిందించడము, దేవుని ఎడల అంటే రకరకాల అభిప్రాయాలతో మనం ఉంటాం. సో అలాగున్నప్పుడు దేవుడు మన జీవితంలో దయ చూపలేరు, మేలు చేయలేరు అనమాట. ఉదయకాలం అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దావీదు కూడా అలానే అంటున్నారు. అంటే నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు, నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొంచున్నాను కదా. తనకున్న ఆ పరిస్థితులను బట్టి దేవుని దగ్గర తను మొరపెడుతూ వచ్చాడు. ఉదయకాలం నువ్వు కూడా నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కూడా అలాగే విసిగిపోయావేమో, సమస్యలను బట్టి అలసిపోయి ఉన్నావేమో, కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీ యందు దయ చూపాలనే, నీ యందు దయ చూపుటకు ఆయన కాలం, ఆయన యొక్క సమయం ఆసన్నమైంది. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అనుగ్రహము చూపిస్తాడు. విలాపవాక్యం 3:25 చదివితే తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవుడు దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడని నమ్ముతామో, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో ఆయన దయ చూపిస్తాడు. ఖచ్చితంగా దయగల దేవుని వైపు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనం అన్వయించుకొని దేవుని ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు, దేవుని వెతుకుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క దయకు మనల్ని ఆయన ప్రాప్తులుగా చేయగలడు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. దాని మీద దయ చూపుట కాలం వచ్చనని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.